అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో పక్షవాత సమస్య తగ్గేందుకు మిరియాలతో వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. పక్షవాతం, దీన్నే సర్వసాధారణంగా పెరాలసిస్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. ఆయుర్వేద వైద్య విధానంలో వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు పక్షాఘాతం అనేటువంటి వ్యాధిని ప్రస్తావించి చక్కటి చికిత్సా విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగింది. సంస్కృతంలో పక్షము అంటే సగభాగం అనేటువంటి అర్థం. ఆఘాతం అంటే వ్యాధికి గురి కావడం, అంటే శరీరంలో సగభాగం వ్యాధికి గురి కావడం వల్ల చైతన్య రాహితమైనటువంటి స్థితి ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని పక్షాఘాతం అనేటువంటి పేరుతో చెప్పడం జరిగింది. దీన్నే అర్ధాంగవాతం అనేటువంటి మరొక పేరుతో కూడా ఈ సమస్యను గురించి చెప్తూ ఉంటారు. అంటే అంగము అంటే శరీరం, అర్ధ అంగం అంటే శరీరంలో సగభాగము చైతన్య రాహిత్యమైనటువంటి పరిస్థితి ఏర్పడితే దాన్ని అర్ధాంగవాతం అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ యొక్క సమస్యని హెమిప్లీజియా అనేటువంటి పేరుతో ఆధునిక వైద్యులు చెప్తూ ఉంటారు అనమాట. హెమి అంటే సగము అనేటువంటి అర్థము, ప్లీజియా అంటే చచ్చుబడము లేదా చైతన్య రహితం కావడం అనేటువంటి అర్థంలో కూడా ఈ హెమిప్లీజియా అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ పక్షవాతం వచ్చేందుకు ఆల్కహాల్ ఎక్కువగా సేవించడము, ధూమపానం ఎక్కువగా సేవించడము, రక్తపోటు, మధుమేహము, స్థౌల్యము, వయస్సు మరీ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళల్లో ఈ యొక్క పక్షవాత సమస్య కలుగుతూ ఉంటుందన్నమాట. ఈ పక్షవాతం సమస్య కలిగినప్పుడు రెండు విధాలుగా మనకు మెదడులో మార్పు జరుగుతూ ఉంటుంది. అది ఏ విధంగా అయినా జరగవచ్చు. అంటే మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల ఈ యొక్క పక్షవాతం రావచ్చు, లేదా మెదడులో ఉన్నటువంటి రక్తనాళాలు చిట్లిపోయి రక్తస్రావం అయ్యి దాని ప్రభావం చేత కూడా ఈ యొక్క పక్షవాతం రావచ్చు. చాలా అరుదుగా కొన్ని వేల మందిలో, లక్షల మందిలో ఈ మెదడులో కంతులు అంటే గడ్డలు, ట్యూమర్స్ తయారైనప్పుడు ఈ యొక్క పక్షవాతం వస్తూ ఉంటుంది. కానీ చాలామందిలో 99% మందిలో కూడా నేను చెప్పినటువంటి కారణాలు, అంటే రక్తం గడ్డగట్టడం వల్ల కానీ, లేకపోతే రక్తనాళాలు చిట్లి రక్తస్రావం మెదడులో జరగడం వల్ల కానీ ఈ యొక్క పక్షవాతం అనేటువంటి సమస్య కలుగుతూ ఉంటుందన్నమాట. ఈ యొక్క సమస్య ఎదురైనప్పుడు తక్షణమే స్పందించి వెంటనే చక్కటి చికిత్సా విధానాలను మనం అవలంబించినట్లయితే సమస్య నుంచి చాలా సులువుగా త్వరగా బయటపడేందుకు అవకాశం ఏర్పడుతుంది. మరి ఈ సమస్య తగ్గేందుకు నేను గత కొన్ని వీడియోల్లో కూడా కడుపులోకి ఎలాంటి ఔషధాలు సేవించాలి, వైద్యుల పర్యవేక్షణలో ఎలాంటి ఆయుర్వేద ఔషధాలు సేవించాలి, అదేవిధంగా పైపూత మందుగా ఎలాంటి ఔషధాలు వాడుకోవాలి మొదలు వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక కొత్త ఫార్ములాని పైపూత మందుకి, ఈ యొక్క పెరాలసిస్ వ్యాధి తగ్గేందుకు ఎలా తయారు చేసుకొని వాడుకోవాలో మనం తెలుసుకోబోతున్నాం. మరి ఈ యొక్క తైలాన్ని ఎలా తయారు చేయాలంటే, ఇంతకుముందు చెప్పాను కదా, మిరియాలతో ఔషధం అని చెప్పేసి మిరియాల చూర్ణం ఒక భాగం తీసుకోండి. అంటే ఉదాహరణకి ఒక 100 గ్రాములు మిరియాల చూర్ణం తీసుకున్నట్లయితే దానికి 5 నువ్వుల నూనె తీసుకోవాలన్నమాట. అంటే మీరు ఎంతైనా సరే మిరియాల చూర్ణానికి 5 నువ్వుల నూనె తీసుకోవాలి. కాబట్టి ఒక భాగం మిరియాల చూర్ణం తీసుకున్నట్లయితే 5 నువ్వుల నూనె, ఈ రెండు పదార్థాలను బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి తగినంత ఈ యొక్క తైలాన్ని తీసుకొని గోరువెచ్చగా చేసి ఏ భాగంలో అయితే ఆ యొక్క పక్షవాతం వచ్చిందో ఆ పక్షవాతం ఉన్నటువంటి భాగంలో ఆ యొక్క తైలాన్ని పూసేసి సున్నితంగా మర్దించి కాపడం పెడుతూ ఉండాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఈ యొక్క ఫిజియోథెరపీ లాంటి ప్రక్రియను మనం చేసినట్లయితే చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే ఈ మిరియాలలో ఉన్నటువంటి పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం రక్తనాళాలను బాగా వ్యాకోచపరిచి రక్త సరఫరాను బాగా చేయడం వల్ల అక్కడ నరాలు బాగా చైతన్యవంతమై ఆ నరాల్లో శక్తి మొదలై మరలా ఆ అవయవం కూడా సహజ స్థితికి సంతరించేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా నువ్వుల్లో ఉన్నటువంటి లిగ్నాన్సు, కాల్షియము, ఇతర అనేక రకాలైనటువంటి అంశాలు, పోషక పదార్థాలు, రసాయన పదార్థాలు కూడా ఈ యొక్క నరాలకు బలాన్ని కలుగజేయడంలో కానీ, అదేవిధంగా రక్త ప్రసరణ వ్యవస్థను సజావుగా ఉంచడంలో కానీ, ఆ యొక్క కాళ్ళు చేతుల భాగానికి చక్కటి పోషకాంశాలు అందించడంలో కానీ ఈ నువ్వుల్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఈ పోషక పదార్థాలు, రసాయన పదార్థాలు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి మరి మనము ఈ యొక్క మిరియాల చూర్ణము, నువ్వుల నూనె కలిపి ఔషధాన్ని తయారు చేసుకుంటున్నాం. కాబట్టి ఈ ఔషధము చాలా సమర్థవంతంగా, శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట. ఈ ఔషధాన్ని
కొన్నాళ్ల పాటు ఇలాగే వాడుకోవడం వల్ల చాలా త్వరగా ఫలితం కలుగుతుంది. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధాన్ని మిరియాలతో ఈ పక్షవాతాన్ని తగ్గించుకోవచ్చో తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.